ఆంధ్రప్రదేశ్ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు మేడిబోయిన గంగా యాదవ్ కుమార్తె మేడిబోయిన గౌతమి యాదవ్ జన్మదినం సందర్భంగా పేదలు, వృద్ధులు, వికలాంగులు, నిరాశ్రయులకు అన్నదానం చేశారు. స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లోని శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి అన్నదాన కేంద్రంలో అధ్యక్షుడు కుర్ర శ్రీను పర్యవేక్షణలో గురువారం మధ్యాహ్నం అన్నదానం జరిగింది. సందర్భంగా హాజరైన పలువురు మేడిబోయిన గౌతమి యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది తాడుబోయిన శ్రీనివాసరావు, మున్సిపల్ మాజీ కోఆప్షన్ సభ్యులు బచ్చనబోయిన శ్రీనివాసరావు, రోటరీ క్లబ్ మాజీ కార్యదర్శి గుమ్మడి వెంకట నారాయణ, కన్నెకంటి మురళీకృష్ణ, బి పోతురాజు, మేడిబోయిన గంగా యాదవ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వారికి అన్నదాన కార్యక్రమాల్లో ప్రతినిత్యం అందుబాటులో ఉండి ఎన్నో సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మేడిబోయిన గంగా యాదవ్ వారి ధర్మపత్ని ఈ రోజున వారి కుమార్తె గౌతమి యొక్క పుట్టినరోజుని పురస్కరించుకొని ఈ రోజున పేదలందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి కార్యక్రమాన్ని జరపడం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయం. మరి చాలామంది వారి పుట్టినరోజులు లక్షలు ఖర్చు పెట్టి మరి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. పేద ప్రజల గురించి ఆలోచించి వారికి కనీసం ఒక్క పూటైనా వారి ఆకలిని తీర్చాలనేటువంటి ఉద్దేశంతో మరి వారి కుమార్తె చిరంజీవి గౌతమి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున మరి భారీ ఎత్తున ఈ పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మేడిబోయిన గంగా యాదవ్ వారి ధర్మపత్ని ముఖ్యంగా ఈ యొక్క జన్మదిన సందర్భంగా మరి గౌతమి కూడా నేను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఆమె భవిష్యత్తులో ఇంకా చాలా మంచి. ఈరోజు మన తెనాల్లో అందరికీ సుపరిచితమైనటువంటి శివలింగేశ్వర భక్త సమాజం వారి ప్రాంగణంలో మా సోదరుడు మేడిబోయిన గంగా యాదవ్ గారి కుమార్తె గౌతమి గారు న్యాయ విద్యార్థి, వారి జన్మదినం సందర్భంగా ఇక్కడ అన్నప్రసాద ఏర్పాటు చేయటం, ఈ కార్యక్రమానికి పెద్దలు ఇచ్చేసి ఆ చిన్నారిని ఆశీర్వదించటం, భవిష్యత్తులో కూడా తను అభ్యసిస్తున్నటువంటి న్యాయ విద్యలో ఉన్నత స్థానాలకు ఎదగాలని, ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు ఇటువంటి కార్యక్రమాలకు హాజరవడం వలన తను తెలుసుకోగలుగుతుందని, క్లాస్ రూమ్లోనే కాకుండా ఈ విధంగా జన్మదినం 10 మంది మధ్యలో జరుపుకోవడం, అది కూడా అవసరంలో ఉన్నటువంటి వారికి అన్నప్రసాద కార్యక్రమం ద్వారా చేసుకోవటం కూడా మంచి కార్యక్రమం. భవిష్యత్తులో తను మరింత విద్యను అభ్యసించి ఈ పట్టణానికి, కుటుంబానికి, యావత్ సమాజానికి మంచి పేరు తీసుకురావాలి.